హాయ్ అండి. ఇంతవరకు మీకు 2 పార్ట్స్‌గా నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూపించాను. ఫస్ట్ పార్ట్‌లోని లక్టో స్టిచ్, చైన్ స్టిచ్, మ్యాజిక్ చైన్ స్టిచ్, డబుల్ చైన్ స్టిచ్ షేడ్‌ది, అలాగే బ్రాడ్ చైన్ స్టిచ్. అలాగే సెకండ్ పార్ట్‌లోని ఫెదర్ చైన్ స్టిచ్, డిటాచ్డ్ చైన్ స్టిచ్, స్ప్లిట్ చైన్ స్టిచ్, రన్నింగ్ చైన్ స్టిచ్, విప్పుడు చైన్ స్టిచ్ చూపించాను. ఇప్పుడు ఇంకా థర్డ్ పార్ట్ అండి. 11th వన్ థ్రెడెడ్ చైన్ స్టిచ్ అండి ఇది. దీనికోసం ముందుగా మనము డిటాచ్డ్ చైన్ స్టిచ్ అలాగా కుట్టుకోవాలి. ముందు డిటాచ్డ్ చైన్ స్టిచ్ కుట్టేసిన తర్వాత అప్పుడు మనం దాని నుంచి లింక్డ్ చైన్ స్టిచ్ లాగా దాన్ని తయారు చేస్తామన్నమాట. ఒక్కసారి మీరు ఇలాగ చూసారంటే ఇంకా ఈజీ అనిపిస్తుంది. చూడకపోతే ఇది ఎలా కుట్టారా అనిపిస్తుంది. కానీ ఒకసారి మీరు ఇలాగ కుట్టడం చూసారంటే ఓహో ఇంతేనా అనిపిస్తుంది. అందువలన ప్రతి స్టిచ్ కూడా చూడడానికి కష్టంగా ఉండొచ్చు, చాలా స్టిచ్లు. కానీ మీరు కుడుతున్నప్పుడు మీకు నేర్చేసుకుంటే చాలా తేలిక అనిపిస్తుంది. ఈ థ్రెడెడ్ చైన్ స్టిచ్కి ఏంటి చేస్తామంటే ముందు దారం తీసుకుంటాము. తీసుకొని చూడండి చైన్ మధ్యలో నుంచి ఈ దారపు పోగుని బయటికి లాగాలి సూది ద్వారా. అలాగే ఇటువైపు నుంచి ఇలా లాగిన తర్వాత ఇది చైన్ మధ్యలోకి తీసుకురావాలి. ఇది చైన్ మధ్యలో నుంచి కిందకి తీసుకెళ్తున్నాము. ఇక్కడ కింద నుంచి చైన్ మధ్యలోకి తీసుకొని వస్తాం అన్నమాట. అంతేనండి, చాలా సింపుల్. ఈ స్టిచ్ మనం అద్దాలయ్యి కుడతాం కదా, అప్పుడు చాలా యూజ్ అవుతుంది అద్దాలు కుట్టినప్పుడు. నెక్స్ట్ అండి 12th వన్ లింక్డ్ చైన్ స్టిచ్ అండి. లింక్డ్ చైన్ స్టిచ్కి ఏంటంటే మనము చూడండి ఇలాగా దారం తీసిన తర్వాత ఇది వి షేప్లో మనం కుట్టుకుంటాము. కుట్టుకున్నాక కొంచెం పైకి తీసుకెళ్ళిన తర్వాత ఈ వి షేప్ దారాల్లో నుంచి తీసుకొచ్చి మళ్ళీ పైన ఎక్కడైతే మనం తీసామో అక్కడ నుంచి కిందకి తీసుకెళ్ళి మళ్ళీ వి షేప్లో వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అది చైన్ మోడల్లో వచ్చేస్తుంది. అంటే ఇదేంటంటే మనము ఒకేసారి చైన్ తయారవ్వదు, మనము పార్ట్లీగా చైన్ని క్రియేట్ చేస్తాము. అందుకనే లింక్డ్ చైన్ స్టిచ్ అని పేరు వచ్చి ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నవి అలా గుర్తు తెచ్చుకొని ఒకటి ఒకటి చూపిస్తున్నాను అనమాట. లక్కీగా ఒక క్లాత్లో అన్ని స్టిచ్చెస్ కుట్టుకొని ఉండబట్టి మీకు చూపించగలుగుతున్నా. లేకపోతే అసలు ఇన్ని స్టిచ్చెస్ ఉన్నాయని కూడా గుర్తుండకపోనేమో. ఇంకా 13th వన్ అండి కేబుల్ చైన్ స్టిచ్. ఇది చూడడానికి ఎలా కుట్టారా అనిపిస్తుంది కానీ వెరీ సింపుల్ అండి. ముందు సూది కేంద్రంలో నుంచి దారాన్ని పైకి తీసేస్తాం కదా, తీసిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా దారాన్ని అలా పట్టు ఉంచి అప్పుడు గొలుసు వేయాలండి. అప్పుడు ఏమవుతుందంటే పట్టుంచిన దారం ఒక గొలుసు అవుతుంది. అంటే కేబుల్ చైన్ ఉంటుంది చూసారా, ఆ చైన్ లాగా తయారవుతుంది. అంటే ఇలాగ ఒకటి హోల్లో నుంచి మళ్ళీ మామూలుగా మనం చైన్స్ కొడుతున్నాం కదా, అలా ఒకటి తయారైపోద్ది అనమాట. ఆ విధంగా కుట్టడం వలన
దారం ఆ విధంగా తీసుకొని మామూలు గొలుసు వేసేస్తాము. గొలుసు వేసేస్తే ముందు తీసుకున్నది కేబుల్ లింక్లా వస్తుంది మధ్యలోనే. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి. నా ఛానల్లో ఎంబ్రాయిడరీ మాత్రమే కాదండి, ఇంకా చాలా స్టిచ్చెస్ చూపిస్తాను. ఇప్పుడు 14th వన్ అండి, డబుల్ చైన్ స్టిచ్ అండి. దీనికి 2 గీతలు గీసుకుంటాము. డబల్ చైన్ స్టిచ్ అంటే అటువైపు నుంచి ఒక గొలుసు తీసాం కదా, చూడండి వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు మనం ఇటువైపు నుంచి మళ్ళీ అంటే అటువైపు నుంచి ఇటువైపుకి సూది పెట్టి ఒక గొలుసు తీసుకుంటాం. ఇటువైపు గొలుసు తీసుకున్నప్పుడు సూదికి ఇటువైపు నుంచి పైకి వేస్తాము. అటువైపు గొలుసు తీసుకున్నప్పుడు ఇటువైపు నుంచి ఇదిగోండి ఇలా వేస్తాము, రివర్స్లో అన్నమాట. అలా వేయడం వలన మనకి అడ్డు రాకుండా గొలుసు క్లియర్గా చక్కగా వస్తుంది. ఫ్యాబ్రిక్ పెయింటింగు, అలాగే చాలా పేపర్స్ అని వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి, అలాంటి వాటి నుంచి షో పీసెస్ తయారు చేయడం అని అన్ని రకాలు కూడా నా ఛానల్లో నేను చూపిస్తానండి. అన్నీ నా సొంత క్రియేషన్స్వే మ్యాక్సిమం ఉంటాయండి. నాకు మొదటి నుంచి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సరే, నా ప్యాషన్కి తగ్గ ప్లాట్ఫామ్లా అనిపించి ఇలా యూట్యూబ్లో అందరికీ చూపిస్తున్నాను అనమాట. నాకు ముగ్గుల ఛానల్ కూడా ఉన్నదండి, రహనశ్రీస్ రంగోలి. మీకు ముగ్గులు ఇంట్రెస్ట్ అయితే అందులో కూడా మీరు ఆ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చండి. ఇంకా 15th వన్ అండి, స్టెమ్ చైన్ స్టిచ్ అండి. ఇదేంటి స్టెమ్ అంటున్నారు, స్టెమ్ స్టిచ్ కాకుండా చైన్ స్టిచ్ కలుపుతున్నారు అని మీరు అనుకోవచ్చు. ఇదేంటంటే స్టెమ్ మోడల్లోనే ఉంటుంది, కానీ స్టెమ్ మోడల్ మొత్తం చైన్ స్టిచ్చే వేస్తామన్నమాట. చూడండి ఇలాగ చైన్ వేసాను కదా, మళ్ళీ అటువైపు మళ్ళీ మధ్యలోకి తీసి మళ్ళీ ఇంకొక చైన్ వేసేస్తాను. వేసేసిన తర్వాత ఈ దారం మళ్ళీ వేసి అది తీసి మళ్ళీ అవతల చివరికి చూడండి వీడియోలో చూపించినట్టు నెక్స్ట్ దాని దగ్గరికి తీసుకెళ్ళి అక్కడి నుంచి ఏంటంటే 2 గొలుసులు మధ్యలో నుంచి తీసి దారాన్ని మళ్ళీ అదే ప్లేస్లోని చిన్న టాకాలా బయటికి తీస్తాను. తీసిన తర్వాత మళ్ళీ ఆ రెండిటికి గొలుసులు వేసుకుంటాం, యాజ్ ఇట్ ఈజ్ ముందు ఎలా చూపించానో అలాగా అనమాట. నా ముగ్గుల ఛానల్లోనండి ముగ్గుల్లో గెలవాలనుకున్న వాళ్ళు, అంటే ఇప్పుడు పోటీలు పెడుతున్నారు కదా, ముగ్గుల పోటీలు పెట్టినప్పుడు మంచి రిజల్ట్ రావాలి అనుకున్న వాళ్ళకి నా ముగ్గుల ఛానల్ చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ముగ్గుల పోటీలు అంటే ఏం తక్కువ ఇవ్వట్లేదండి. ఒక్కొక్కరు 25 లక్షలు 15 లక్షలు భలే అనౌన్స్ చేస్తున్నారు. అసలు మొన్న 50,000 అలాగా చాలా చక్కగా ఎక్కువ డబ్బులే ఇస్తున్నారు. కాబట్టి ఈసారి ముగ్గుల పోటీలకి అయితే మిస్ అవ్వకండి, నా ఛానల్ చూసి ఫాలో అవ్వండి. చక్కగా ఖచ్చితంగా గెలుస్తారని నాకైతే పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా గెలుస్తారండి. చూసారు కదా, కాడ గొలుసు కుట్టు భలే వచ్చింది. ఇవేంటంటే మనం ఫ్లవర్స్ అవి కుట్టినప్పుడు ఈ స్టిచెస్ బాగా ఉపయోగపడతాయి. ఆ ఫ్లవర్స్ కిందని ఇలా కుట్టడానికి, లేదంటే ఏదైనా బార్డర్ లాగా సింపుల్గా వేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది.
అందుకనే నేను ఒక్కొక్క స్టిచ్ చూపిస్తున్నాను అనమాట. ముందు మీరు స్టిచ్చెస్ అన్నీ ఎన్ని ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి, ఎన్ని రకాలుగా కుట్టుకోవచ్చు అన్నది ఒక అవగాహనలోకి వచ్చారు అనుకోండి, మీరు క్రియేటివిటీతో మీ డ్రెస్సుల మీద మీరు ఇలాంటి వర్కులు చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బయటకు కుట్టాలన్నా కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి ఈ స్టిచ్చెస్. ముఖ్యంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి, కాటన్ డ్రెస్సెస్, కాటన్ శారీస్ మీద ఉంటుంది. ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంటుంది అసలు. అలాగని హెవీ వర్క్ చేసుకోకూడదు. హెవీ వర్క్ చేసుకోవాలన్నానండి చాలా టైం తినేస్తుంది. అసలు దీనికి అసలు హెవీ వర్క్ నప్పదు కూడాను. సింపుల్గాను చాలా క్లాస్గా కుట్టుకోవచ్చు. ఎంత క్లాస్గా ఉంటుందో అసలు. చూసారు కదా, మిగతా 5 కూడా తయారైపోయాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదములండి.